నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ను విచారణకు తీసుకొచ్చిన వన్ టౌన్ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో నిందితుడు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడి మరణం బయటకు తెలవకుండా గోప్యత ప్రదర్శించిన పోలీసులు డెడ్ బాడీని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, పూర్తి సమాచారం ఏంటి? దాదాపుగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం నేపథ్యంలో నిజామాబాద్ వన్ టౌన్ పిఎస్ లిమ్స్ లో ఉన్నటువంటి ఓ లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ కు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు గోప్యత ప్రదర్శిస్తున్నారు. ఇది అర్ధరాత్రి జరిగినట్టుగా ప్రాథమికంగా బయట నుంచి వస్తున్నటువంటి సమాచారం. పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పక్కన ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఒక గల్ఫ్ ఏజెంట్ ఈ ఓ కేసు నిమిత్తం పోలీసులు కోర్టు ఆదేశం మేరకు ఇక్కడ విచారణ నిమిత్తం తీసుకురావడం జరిగింది. విచారణలో భాగంగా వ్యక్తిని పోలీసులు విపరీతంగా కొట్టడంతో వ్యక్తి మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో సంబంధిత కుటుంబ సభ్యులకు ఈ అంశం పట్ల పోలీసులు గోప్యత ప్రదర్శించి దాచే ప్రయత్నం చేశారు. సంబంధించిన వ్యక్తికి రాత్రి పంపిస్తామని చెప్పి ఇంకా ఇంతకు రాకపోవడంతో సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు వచ్చేసి పోలీసులకు నిలదీయడంతో అప్పుడు సమాచారం బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. మీ వాడికి ఏం కాలేదు, హాస్పిటల్లో చేర్చామని ఒక కారణం చెప్పి ఆ హాస్పిటల్ తప్పించుకునే ప్రయత్నం చేశారన్నట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరస్తుడు ఎలాంటి నేరం చేయలేడని నిందితుడుగా తీసుకొచ్చిన వ్యక్తిని నేరం మోపే ప్రయత్నం చేస్తున్నందులో భాగంగానే పోలీసులు విచారణ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణ జరుపుతున్న తరుణంలో వ్యక్తికి విపరీతంగా తలను గోడకేసి కొట్టడంతో మృతి చెందినట్లుగా అనుమాన పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విచారణ పూర్తి స్థాయిలో లోతుగా జరగాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు కొద్దిసేపటి క్రితం ధర్నా దిగారు. సంబంధిత కమిషనర్ లేడు. మొన్ననే కమిషనర్ నూతన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఘటన జరగడం నిజం. అంటే రవీందర్, లాకప్ డెత్ కి సంబంధించి పోలీసులు ఏమైనా వివరాలు అందించారు? దానికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఈ విషయం పైన పూర్తి స్థాయిలో గోప్యత ప్రదర్శిస్తున్నారు. ఓ వాహనంలో తీసుకొచ్చి డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి వెళ్లారు. సంబంధిత పోలీస్ అధికారులు కానీ, సంబంధిత ఏసీపీ కానీ, సంబంధిత కమిషనర్ కానీ పూర్తి స్థాయి అంశం పట్ల నోరు విప్పడానికి ఇష్టపడతలేదు. పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని అసలు ఏం జరిగిందనే అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. మృతుడి బంధువులకి అనేక అనుమానాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి న్యాయ విచారణ జరిపించి న్యాయం చేయాలని మృతుడి బంధువులు హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మరికొద్ది సేపట్లో పూర్తిగా పోలీసులు ఏం చెప్తారనే అంశం పైన పోలీసులు కానీ ఇటు మీడియా కానీ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రియా. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.